హలో గాయ్స్, దిస్ ఈజ్ వినోద్. వెల్కమ్ టు మై వీడియో. ఈరోజు మార్నింగ్ నేను ఫస్ట్ వీడియో పెడదాం అనుకున్నా, కానీ మార్నింగ్ అంతా షూట్ చేసుకున్నా. మార్నింగ్ తర్వాత అంతా అప్లోడ్ చేద్దామని చెప్పి ఆఫీస్కి వెళ్ళి సిస్టంలో మొత్తం డౌన్లోడ్ చేశాను. డౌన్లోడ్ చేసిన తర్వాత ఏమైందో తెలియదు, ఆ ఫైల్ అప్లోడ్ అవ్వట్లేదు. ఎందుకు అప్లోడ్ అవ్వట్లేదు చాలాసేపు ట్రై చేశాను, మొత్తానికి కుదరట్లే. అదంతా కూడా స్ట్రక్ అయ్యి వస్తుంది వీడియో. సో అందుకని ఈరోజు ఏదో ఒక వీడియో పెడదామని నేను ఫిక్స్ అయిపోయా. అందుకని నేను బ్యాంకింగ్లో వర్క్ చేస్తా కాబట్టి ఫస్ట్ నేను ఎస్బీఐ నుంచి స్టేట్మెంట్ ఎలా డౌన్లోడ్ చేయాలనేది ఒకసారి చూపిస్తాను. ఎందుకంటే చాలామంది కస్టమర్స్ ఎస్బీఐ నుంచి స్టేట్మెంట్ తీయకుండా వాళ్ళకి బ్యాంక్ వెళ్ళి చాలా అమౌంట్ పే చేస్తూ ఉంటారు, పే చేసి స్టేట్మెంట్ తీసుకుంటారు. సో దానివల్ల టైం అండ్ మనీ రెండూ కూడా వేస్ట్. సో ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు చేస్తే వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒక నిమిషంలోనే. సో ఆల్రెడీ ముందు ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ మీకు ఉండాలి ఇది డౌన్లోడ్ చేసుకోవాలంటే. సో ముందుగా మీరు sbionline.com అని చెప్పి ఆన్లైన్లో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఎస్బీఐకి సంబంధించిన ఒక లాగిన్ వస్తుంది. సో ఫస్ట్ లింక్ మీద మీరు క్లిక్ చేయండి. ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత కింద క్యాప్చర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ కొట్టాలి. లాగిన్ కొట్టిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే రాదు, ఎందుకంటే నా ప్రొఫైల్ పాస్వర్డ్ ఎక్స్పైర్ అయిపోయింది. ఎక్స్పైర్ అవ్వకముందే నేను ప్రొఫైల్ పాస్వర్డ్ మార్చాలి. సో నీ ప్రొఫైల్ పాస్వర్డ్ మర్చిపోయాను. సో దాన్ని ఏటీఎం కార్డుతో ఫర్గెట్ చేయాలి. సో అది ఫర్గెట్ చేయాలంటే నెక్స్ట్ ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. మీరు కూడా మీ ప్రొఫైల్ పాస్వర్డ్ మర్చిపోతే మీకు కూడా ఇలానే వస్తుంది. సో మీరు ఈ ప్రొఫైల్ పాస్వర్డ్ని మీరే ఫర్గెట్ ఏం చేయక్కర్లేదు. ఈ పక్కన మీకు ఫర్గెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఫర్గెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేయగానే మీకు పైన ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ చేసి మీరు స్టేట్మెంట్ వరకే డౌన్లోడ్ చేసుకుంటున్నారు కాబట్టి మీరు స్టేట్మెంట్ ఆప్షన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ మై అకౌంట్స్ అని ఉంటుంది. మై అకౌంట్స్లోకి వెళ్ళిన తర్వాత స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ అనేది ఆప్షన్ ఉంటుంది కింద. సో ఆ స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ని మీరు క్లిక్ చేయగానే మీకు ఎస్బీఐలో ఎన్ని అకౌంట్స్ ఉన్నాయో రిలేటెడ్గా లోన్ అండ్ ఎనీ సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్ ఎన్ని అయితే ఉన్నాయో అన్నీ కూడా మీకు కింద వ్యూ అవుతాయి. సో అలా వ్యూ అయిన తర్వాత మీకు స్టేట్మెంట్ ఎలా కావాలి అనేది అడుగుతుంది. అంటే మీకు ఇన్ కేస్ లోన్ అకౌంట్ కావాలనుకుంటే లోన్ అకౌంట్ని క్లిక్ చేయాలి, లేదు సేవింగ్ అకౌంట్ కావాలనుకుంటే సేవింగ్ అకౌంట్ క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసుకున్న వెంటనే కింద మీకు స్టేట్మెంట్ ఒక ఆప్షన్స్ వస్తాయి. ఎలా అంటే ఈ కింద మీకు ఎలా కావాలి, బై డేట్లో కావాలా, బై మంత్లో కావాలా, లేదంటే 6 months కావాలా, లేదంటే 1 year అంటే ఫైనాన్షియల్ ఇయర్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కావాలని అడుగుతుంది. సో మోస్ట్ ఆఫ్ ది మేము ఎక్కువ కూడా 6 months స్టేట్మెంట్ అడుగుతాం. బయట ఎవరైనా కూడా 6 months స్టేట్మెంటే అడుగుతారు. సో అలా 6 months స్టేట్మెంట్ అడిగేటప్పుడు మీకు ఇక్కడ లాస్ట్ 6 months అనే ఆప్షన్ ఉంది కదా, ఆ లాస్ట్ 6 months అనే ఆప్షన్ని ప్రెస్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ లాస్ట్ 6 months డౌన్లోడ్ చేసుకున్నా కూడా మీకు 150+ ట్రాన్సాక్షన్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడితో మీ స్టేట్మెంట్ స్టాప్ అయిపోతుంది. అంటే ఫర్ సపోజ్ మీరు జనవరి నుంచి జూన్ వరకు తీసేటప్పుడు మీకు మేలో 150 ట్రాన్సాక్షన్స్ కనుక కంప్లీట్ అయిపోతే మే వరకే మీకు స్టేట్మెంట్ అనేది వస్తుంది. సో మళ్ళీ మీరు ఏం చేయాలంటే డౌన్లోడ్ చేసిన స్టేట్మెంట్ని ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత అది మే వరకు వచ్చిందా, లేదంటే కంప్లీట్గా జూన్ అంటే టిల్ డేట్ వరకు వచ్చిందా అనేది మీరు చెక్ చేసుకోండి. సో జూన్ వరకు వచ్చింది అంటే ఓకే, లేదు మేతో ఆగిపోయిందంటే మళ్ళీ మీరు అక్కడి నుంచి మళ్ళీ డేట్ సెలెక్ట్ చేసుకొని కస్టమైజ్ డేట్ అని చెప్పి ఉంది కదా ఇందులో, ఈ ఫస్ట్ ఆప్షన్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి. బై డేట్ని సెలెక్ట్ చేసుకొని సపోజ్ మీ మే 15th నుంచి ఆగిపోయింది అనుకుందాం, మే 15th నుంచి మళ్ళీ జూన్ 30th వరకు మీరు సెట్ చేసుకోండి డేటు. సెట్ చేసుకొని మళ్ళీ సేమ్ కింద పీడిఎఫ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ పీడిఎఫ్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ చేయగానే మీ స్టేట్మెంట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఎలా స్టేట్మెంట్ చేయాలో మీకు అర్థమైంది అనుకుంటా. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.